ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళ అబ్బాయితోటి పరిచయము బాగుంటుంది, పెద్ద పెద్ద సర్కిల్ బాగుంటుంది, గొప్పోడైతే ఎలా ఉంటాడు, బెంజ్ కార్లో తిరిగితే ఎలా ఉంటుంది, 10,000 సిగరెట్ ప్యాకెట్ని తీసి తాగితే ఎలా ఉంటుంది, ఇలా వాడికి లోపలు ఉంటాయి, ఏది తీర్చుకోకుండా ఉంటాడు. నాకు అంత రేంజ్ కాదు, నేను ఆ లెవెల్ కాదు అని బై మిస్టేకో బై ఇంట్రెస్టో వాడికి ఒక ఫ్రెండ్ దొరికాడు. అలాగా వాడి మూలాన్ని వీడికి అలవాటు అయ్యింది అనుకోండి, క్రేజీగా ఫీల్ అయ్యి వీడు అలవాటు చేసుకుంటాడు. కానీ వీడి పేరెంట్స్ వీడి అలవాటుని పాజిటివ్గా టేకప్ చేయలేరు. వాడికి ఏదో ఒక మూమెంట్లో మా పేరెంట్స్కి తెలిసిపోతుంది ఈ సంగతి అనేది ఆ భయం ఉంటుంది. ఇన్ కేసు తెలిసిన రోజున మా పేరెంట్స్కి తెలిసిపోయింది నేను ఇలా చేస్తున్నాను అని, వాడి నెక్స్ట్ ఆప్షన్, వాడు చేసే మెయిన్ పని ఏముంటాయంటే ఐదర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పేరెంట్స్కి దూరం అవడం, లేకపోతే ప్రపంచానికి దూరం అవడం. ఇది నిజం చెప్పాలని అంటే దెబ్బ ఎవరికి తగులుతుంది, ఎవరు వీటికి కారణము, ఎవరు సఫర్ అవుతున్నారు, ఇది మనం మెయిన్గా చూసుకోవాలి. ఇవన్నీ ఆపాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకోటి ఫైనల్గా ఒక క్వశ్చన్ మేడం, ఇప్పుడు యాజ్ ఏ మీరు మహిళా అడ్వకేట్గా మౌనికకి న్యాయం జరగాలంటే ఏం జరగాలి? మౌనికకి న్యాయం జరగాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మౌనిక నిజంగా అంత ఆర్థోడాక్సు, బాగా ఫ్యామిలీ టైపు, ఏది తీసుకోలేని మనిషి, ఇట్లాంటివన్నీ అంటే మన ఇండియన్ కల్చర్లో ఎంత చెప్పినా సరే లివ్ ఇన్ రిలేషన్లో 10 years ఉండలేదు. ఫస్ట్ మామూలుగా మనము ఫ్రమ్ గ్రౌండ్ ఆలోచిస్తే ఇది ఉంది, లేదని నేను అనట్లేదు. డైవర్స్ అనేది ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఉందండి. మా అమ్మమ్మ డైవర్స్ తీసుకోలేదు, మా అమ్మ డైవర్స్ జోలికి పోలేదు, నాకు ఆ థాట్ రాదు, నా పిల్లలకి రానివ్వను. ఉంది కదా, ఉన్నప్పుడు ఎందుకు అవైల్ చేసుకోలేదు దాన్ని? సో మనం వద్దనుకుంటున్నాం. ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్ అంటే మీరు ఒక మనిషిని క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి, యాటిట్యూడ్ ఏంటో తెలుసుకోండి, బయటికి తిరగండి, ఎనీథింగ్ యూ గో ఇన్. బట్ ఎంతవరకు అంటే అంతవరకు లేదు. ఒక ఇన్ని నెలలు ఉందో, ఇన్ని నెలలు చూసిందో అనుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మనిషి 1 సంవత్సరంలో డైవర్స్ ఇచ్చినా ఆ సంవత్సరము అతనికి భార్యగా వాడబడింది. ఇప్పుడు ఇక్కడ మీరేం చెప్తారంటే సంపత్ వాడేశాడు అని అంటారు. ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్ ఇన్ ఫ్యామిలీ రిలేషన్, ఇన్ సెక్షువల్ రిలేషన్ విత్ సమ్ పర్సన్ ఉన్నారు కదా, అయితే అది జరిగింది అన్నట్టే కదా. ఇక్కడ 10 years కదా, 10 years ఒకళ్ళిద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు మీరు తాళి కట్టించుకున్నారు, కట్టించుకోలేదు, ఏం జరిగింది అనేది మర్చిపోయి మామూలు పెళ్ళయి మనిషి వదిలేస్తే, డైవర్స్ తీసుకున్న ఒక ఆడపిల్ల ఏం చేస్తుందో మౌనిక కూడా అదే చేయాలి. ఓకే, అంతకు మించి ఇక్కడ ఆప్షన్ ఏమీ లేదు. మౌనికాని ఇట్లాగా అతనితో కలిసి ఉంది అని తెలిసినా పెళ్లి చేసుకోవడానికి. ఇంకోటి చెప్తా, చెప్పండి. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు అంటే విడాకులు తీసుకున్నప్పుడు, సో భార్యకి సంథింగ్ నెలకింత ఇవ్వాలని చెప్పేసి ఒకటి రాస్తారు. అవునవును, అలిమోని ఉంటుంది. ఉంటది. మౌనిక అట్లా ఏమన్నా రావాలా మరి? మౌనికకి అలా ఉండడానికి మరి మౌనిక మ్యారేజ్ చేసుకోవాల్సింది కదా, అలాంటి ఫెసిలిటీస్ కావాలంటే. మీరు అన్నారు కదా ఇప్పుడు, అంటే ఒకవేళ విడాకులు తీసుకున్న వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి తిని కూడా అట్లా చేసుకోవాలి అంతే ఆప్షన్. అంతే కానీ ఇప్పుడు నాకు ఇబ్బంది వచ్చింది, అతని మూలాన్ని నేను ఇలా అయిపోయాను అని తను కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయి వోడ్కా బాటిల్ ఓపెన్ చేయలేదు కదా, తను డ్రగ్స్ తీసుకోలేదు కదా. తనకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే తను ఉన్న స్టేజు, తనకి ఏం జరిగిందో జీవితంలో క్లియర్ గా, ఎలాగూ తను చెప్పినా చెప్పకపోయినా ప్రపంచానికి తెలిసిపోయింది. వీటన్నిటితోటి రెడీగా ఉండి తనలో మంచి కోణాన్ని చూసుకొని తనకి లైఫ్ ని ఇవ్వగలిగిన వాడు ఎవరన్నా ముందుకు వస్తే అతనితోటి కంటిన్యూ అవ్వడము. మీరు చెప్పినట్టు యాలిమోనీ రావాలి అంటే పెళ్లి చేసుకుంటే దానికి ఉన్న ఫెసిలిటీస్ అన్ని అటాచ్ అయ్యి వచ్చేస్తాయి. అది లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నప్పుడు మీకు ఒకవేళ పిల్లలు పుట్టుంటే వాళ్ళు లెజిటిమేట్ చైల్డే అవుతారు. అప్పుడు అదే అంటున్నానండి, సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నారు. ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒకసారి చేయించారన్నారు. ఇంకో ఛానల్ వాళ్ళు 2 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ అన్నారు. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే అబార్షన్ అనేది అగైనిస్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ క్లియర్ కట్ ఓపెన్ గా ఉన్నదైతే కాదు. అబార్షన్లు ఎవరు చేసుకోకూడదు, చేయకూడదు, మెడికల్గా ఏ డాక్టరు చేయకూడదు. ఈమె డాక్టరు, సో ఈమెకి ఎవరో ఒకళ్ళు ఉంటారు. అబార్షన్ ఎలా చేసుకోవాలో, ఎట్లాగా మిస్క్యారేజ్ అయ్యేలాగా తనకి ఏం ప్రొసీజర్ ఉందో తనకి తెలుసు. తను చేయొచ్చు, తన ఫ్రెండ్ చేయొచ్చు. ఈజీగా టాబ్లెట్లే దొరుకుతున్నాయి అనుకుంటా కదా. దొరుకుతాయి. అది ఆ టాబ్లెట్లు వాడడం కూడా ఎప్పుడు ఎవరు వాడాలి అనంటే, ఫిజికల్గా నువ్వు ఫిట్ లేవు, నీకు ఇన్ కేసు ప్రెగ్నెన్సీ వస్తే అది నీకు లైఫ్కి రిస్క్, ఇలాంటి కొన్ని సందర్భాల్లో వాడుకోవడానికి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఏదైనా స్లీపింగ్ పిల్ వస్తుంది, ఒకటి వాడి ఒక రకంగాను కొన్ని టైమ్స్లో వాడమన్నారు. మీరు దాన్ని ఒక 50 వేసేసుకుంటే
పాయిజన్ ని కూడా అమ్ముతున్నారని అనొద్దు. పాయిజన్ ని అమ్మట్లేదు, అక్కడ చచ్చిపోవడానికి ఏం అమ్మట్లేదు, అది కొన్నిటి కోసమని అమ్ముతున్నారు. దేన్ని ఎలా వాడాలో అలా వాడాలి. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు నువ్వు అబార్షన్ చేయించుకున్నావు, అబార్షన్ చేయించుకోకూడదని తెలుసు అయినా చేయించుకున్నావు, ఎందుకంటే నువ్వు లివిన్లో ఉన్నావు, నీకు ప్రెగ్నెన్సీ వద్దు కనుక. పెళ్ళి అనేది ఒకటి ఉంది, కావాలంటే కొన్ని రోజులు ఒక అబ్బాయి ఎంత మంచోడో ఎంత చెడ్డోడో తెలుసుకోవచ్చు, లివిన్లో ఉండండి, మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న. మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న లివిన్ని మీలో ఒకరికి ఇష్టం లేదు అని అంటే మూవ్ ఆన్ అయిపోవాలి. మీరిద్దరు కలిసే ఉన్నారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నావు. సెక్షువల్ హెరాస్మెంట్ తోటి లివిన్ లో ఉండమని ఎవరు చెప్పలేదు. సో నాకు మొత్తానికి అయితే మీరు మౌనిక తప్పు అంటారు. మీరు నాకు తెలిసి మీరు యూట్యూబర్ షణ్ముఖ్కి అంటే ఫ్యానా ఏంటి? షణ్ముఖ్కి నేను ఫ్యాన్ కాదా అని కాదు కానీ అండి, షణ్ముఖ్ ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు సార్. ఒకటి ఓపెన్ గా ఉన్నాడు, బోల్డ్ పర్సన్ లాగా ఉన్నాడు, ఉన్నదేదో బయటికి మాట్లాడాడు. మనం ఒకసారి కాదు, బిగ్ బాస్ షోలో 2 times చూసాము. సో బిగ్ బాస్ షో కాదు, రీసెంట్ గా ఇట్ అండ్ డ్రంక్ సంథింగ్ ఏదో అది కూడా జరిగింది. అందులో కూడా ఉన్నాడు. తప్పు లేదా? ఉందండి, తప్పు ఉంది. నేను అసలు ఇప్పుడైనా కూడా నేను షణ్ముఖ్ది తప్పు కాదు అని నేను అనట్లేదండి, తప్పు షణ్ముఖ్ది ఒక్కడిదే కాదు అంటున్నాను నేను. వన్ సైడెడ్ గా దీన్ని కేసుని తీసుకెళ్ళకండి. షణ్ముఖ్ మామూలుగా ఎలాంటి వాడు అనేది మనము మామూలుగా అయితే తెలీదు. బిగ్ బాస్ షోలో 2 సార్లు చూసాము, ఆల్మోస్ట్ టాప్ 2 ప్లేస్ లోనే 2 times వచ్చాడు. తను ఏం చేస్తున్నాడో, అతను సిరిని ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా ప్రపంచం చూస్తుందని భయపడకుండా పెట్టుకున్నాడు. తాగినప్పుడు తప్పు అని తెలుసు, డ్రైవ్ చేయకూడదని కూడా తెలుసు. నన్ను పట్టుకోరనుకున్నాడో, పట్టుకుంటే మేనేజ్ చేసుకోగలను అనుకున్నాడో వెళ్ళాడు. ఇప్పుడు గంజాయి తీసుకున్నాడు, ఎంత ఉంది ఏంటి అంటే సమ్ 18 grams 10 grams అక్కడ ఉంది, అతను తీసుకున్నది ఎంతో మనకి తెలీదు. ఇప్పుడు షణ్ముఖ్ వెళ్ళి సిరిని కిస్ చేశాడు, మీరు చూశారు, షో మొత్తం చూశారు. ఆల్మోస్ట్ మాటిమాటికి అదే పని చేసినట్టే చేశారు వాళ్ళు కదండి. చేసినప్పుడు దీప్తి సునైనా సైడ్ అయిపోయింది. ఆ విధంగా షణ్ముఖ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ఒక ఆడది రీజన్ అయింది, కరెక్టేనా? దీప్తి సునైనా మామూలుగా ముందుకు వెళ్ళిపోతుంది. సిరి ఏమైంది? సిరికి ఏమన్నా లైఫ్లో దెబ్బ అయిందా? మొన్న వచ్చిన తన షారుఖ్ ఖాన్ మూవీలో కూడాను ఆమెకు ఒక రోలు వచ్చింది, తను కోరుకున్న మనిషితోటి శుభ్రంగా లైఫ్ లీడ్ చేసింది. బిగ్ బాస్ షోలో తను షణ్ముఖ్ని బాగానే వాడుకుంది, బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా మర్చిపోయింది, తను ఏ డిప్రెషన్లోనూ లేదు. ఓకే. సో మనము ఎక్కువ రీసెర్చ్ చేసి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ధైర్యం ఉన్న మగవాళ్ళు సుఖపడడం కనపడట్లే, ధైర్యం ఉన్న ఆడది ఎప్పుడు సుఖపడుతుంది. తను ఎక్కడికక్కడ తను బిస్కెట్లు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. నేను ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఏ ఉమెన్ చాలా క్లియర్ గా చెప్తుంది, ఆడదాని తెలివితేటల ముందు మగవాళ్ళు ఎందుకు పనికిరారండి. వాళ్ళు ఎలా కావాలంటే అలాగా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలరు. చెయ్యని వాళ్ళు ఎవరంటే మంచివాళ్ళు, కాస్త ఎథిక్స్ ఉన్నవాళ్ళు. అది ఆడదైనా మగవాడైనా. మగవాడికి ధైర్యం మంచిదే, కానీ ఎంతవరకు అనేది చూసుకోవాలి. ఉత్తి ధైర్యంతో ఆడదాంతో మటుకు ఆడకండి, టాలెంట్ ని బాగా వాడండి. ఓకే. సో నాకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే, సో మీరందరూ మారాలి, ఫస్ట్ పబ్లిక్ మారాలి. ఎందుకంటే చట్టాలన్నీ ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ టాపిక్ ఒక్కటి మనం తెలుసుకోవచ్చు, అంటే పేదవాడు ఏదైనా కేసులో ఇరికితే వాడు రావడం కష్టం, కానీ ఉన్నవాడు ఒకవేళ కేసులో ఏదైనా ఇరికితే ఈజీగా రావచ్చు. సో దీనికి అంత కారణం మనమే. సో మనం చేంజ్ అయితే అన్ని చేంజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.